అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో నుంచి పుష్ప 2 వరకు సాధించిన విజయాలతో తన రేంజ్ ను పెంచుకోవడమే కాకుండా తన పిఆర్ బలాన్ని కూడా భారీగా పెంచుకున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ బ్రాండ్ మేనేజర్ కావేరీ బరువా వెల్లడించిన విషయాలు బన్నీ ఇమేజ్ ను ఒక్కసారిగా వివాదాల్లోకి నెట్టాయి. ఆయనను కలవటానికి వచ్చే వారికి పిఆర్ టీం 42 కఠిన నిబంధనలతో కూడిన జాబితాను ఇస్తుందని, అందులో సార్ కళ్ళల్లోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, ఎప్పుడూ సార్ అని మాత్రమే పిలవాలి వంటి పాయింట్లు ఉండటం నెటిజన్ విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆయన చుట్టూ ఉండే మేనేజర్ల వలయం చాలా పెద్దదని, ఒకరి తర్వాత ఒకరు అనేక కండిషన్లు పెడుతూ ఎదుటి వారిని ఇబ్బంది పెడతారని బరువా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. కేవలం కావేరీ బరువా మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం జర్నలిస్టులు సైతం బన్నీ ప్రవర్తనపై గతంలోనూ ఇవే ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పుష్ప వేడుకల సమయంలో ఆయన నడక, హావభావాల్లో విపరీతమైన మార్పు వచ్చిందని, స్టేజ్ పై తను మాట్లాడేటప్పుడు మరెవరూ ఉండకూడదనే అహంకారపూరిత నియమాన్ని పాటిస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీనికి తోడు అల్లు అర్జున్ తన సొంత సోషల్ మీడియా సైన్యం ద్వారా ఇతర హీరోల సినిమాలపై దుష్ప్రచారం చేయిస్తారనేది టాలీవుడ్ లో ఒక బలమైన ఆరోపణ. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పాటు చివరకు తన సొంత మావయ్య పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైనా సరే తన టీం ద్వారా వ్యతిరేక ప్రచారం చేయించి వారిని దెబ్బతీస్తారనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. మరీ ముఖ్యంగా కావేరీ బరువా వ్యాఖ్యల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపించకుండా పోవడం వెనక బన్నీ టీం ప్రమేయం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తనకు వ్యతిరేకంగా వచ్చే సమాచారాన్ని దౌర్జన్యపూరితంగా అణిచివేయడం, నెగటివ్ వార్తలు రాకుండా భయపెట్టడం వంటి పనులు చేయడం ఆయనకు అలవాటని నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఒకవైపు అభిమానులు ఇదంతా కావాలని చేస్తున్న కుట్రాని కొట్టిపారేస్తున్నా, వరుసగా వస్తున్న ఆరోపణలు అల్లు అర్జున్ ఐకాన్ ఇమేజ్ ను కాస్త వివాదాస్పదంగా మార్చేశాయి.